సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తాజాగా వెలువడిన రిపోర్ట్లో ఆ సంస్థ చీకటి కోణాలు మరింత స్పష్టంగా వెల్లడి చేసింది. పిల్లలు లేని దంపతులకు ఒక పద్ధతి ప్రకారం మోసం చేస్తున్న విషయం బహిర్గతమైంది. రిమాండ్ రిపోర్ట్ ద్వారా డాక్టర్ నమ్రత చేస్తున్న మోసాలు మరింత వెలుగు చూశాయి. ఇంతకీ రిమాండ్ రిపోర్ట్లో ఏముంది? నమ్రతకు ఇంతకాలం సహకరించిందెవరు? వారందరూ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. నేనైతే ఇక్కడ మిస్టేక్ ఏమీ జరగలేదండి. వాళ్ళని రప్పించుకుని అడాప్ట్ చేసుకున్నారు. భార్యాభర్తలు గొడవలతో వాళ్ళు రాలేదు. భార్యాభర్తలు గొడవలతో భర్త రాలేదు. ఫారిన్లో ఉన్నారని చెప్పారు. ఏం చేయలేదు మేడం, మీరు అసలు ఎక్కడ కూడా పిల్లలు తీసుకొచ్చి అమ్మడం కానీ ఏం చేయలేదు. ఎలిగేషన్ మాత్రమే. సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో జరిగిన దారుణాలు, మోసాలకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న డాక్టర్ నమ్రతకు 5 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఇక పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో ఈ కేసులోని అనేక కీలక అంశాలు వెల్లడించారు. సరోగసి చికిత్స చేయకపోయినప్పటికీ చేసినట్లు నమ్మించి పలువురు దంపతులను డాక్టర్ నమ్రత మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని ఆమె అంగీకరించినట్లు నివేదికలో పేర్కొన్నారు. పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో వెల్లడైన వివరాలు ఈ మోసం యొక్క తీవ్రతను తెలియజేస్తున్నాయి. రాజస్థాన్ నుంచి వచ్చిన దంపతులను డాక్టర్ నమ్రత సరోగసి విషయంలో మోసం చేసింది. వారు DNA పరీక్ష నివేదికలు కావాలని అడగడంతో విషయం బయటపడుతుందని భయపడి నమ్రత తప్పించుకునే ప్రయత్నం చేసింది. కొంత సమయం ఇస్తే తన తప్పును సరిదిద్దుకుంటానని వారికి చెప్పింది. వారు వినకపోవడంతో తన కుమారుడితో కలిసి రాజస్థాన్ దంపతులను బెదిరించినట్లు పోలీసులు తెలియజేశారు. డాక్టర్ నమ్రత ఆధ్వర్యంలోని సృష్టి సెంటర్ సరోగసి పేరుతో పెద్ద ఎత్తున మోసాలు చేసింది. IVF చికిత్స కోసం వచ్చేవారిని సరోగసి వైపు మళ్లించి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా IVF కంటే సరోగసి చికిత్సకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. ఈ వ్యత్యాసాన్ని ఆసరగా చేసుకుని దంపతుల బలహీనతను సొమ్ము చేసుకున్నారు. ఈ మోసాలకు ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది ANMల సహాయం కూడా తీసుకున్నారని పోలీసులు గుర్తించారు. వీరు రోగులను సృష్టి సెంటర్కు పంపించడంలో కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. గాంధీ ఆసుపత్రిలో పనిచేసే అనస్థీషియన్ డాక్టర్ సదానందం ఈ ముఠాకు పూర్తి స్థాయిలో సహకరించారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. వైద్య వృత్తిలో ఉండి ఇలాంటి మోసాలకు పాల్పడడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఏం చేయలేదు మేడం, మీరు అసలు ఎక్కడ కూడా పిల్లలు తీసుకొచ్చి అమ్మడం కానీ ఏం చేయలేదు. ఎలిగేషన్ మాత్రమే. డాక్టర్ నమ్రతను 5 రోజుల కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఈ మోసాల వెనుక ఉన్న పూర్తి నెట్వర్క్ను ఛేదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఎంతమంది దంపతులను మోసం చేశారు, ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేశారు, ఈ కుంభకోణంలో ఇంకెవరైనా కీలక వ్యక్తులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల నుంచి మరిన్ని వివరాలు సేకరించి వారికి న్యాయం జరిగేలా చూడాలని పోలీసులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇటువంటి మోసపూరిత ఫర్టిలిటీ సెంటర్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నమ్మకమైన గుర్తింపు పొందిన ఆసుపత్రులు సెంటర్లోని చికిత్స తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఏం చేయలేదు మేడం, మీరు అసలు ఎక్కడ కూడా పిల్లలు తీసుకొచ్చి అమ్మడం కానీ ఏం చేయలేదు. ఎలిగేషన్ మాత్రమే.